హైదరాబాద్ కో అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖద్వారంగా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలని సూచించారు. ఓఆర్ఆర్కు ఒకవైపు ఎకో థీమ్ పార్క్, మరోవైపు బాపు ఘాట్ సైడ్ బారే ఐకానిక్ టరవ్ నిర్మించాలని, అందుకు తగిన విధంగా డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. బాపు ఘాట్ చుట్టూ ఉన్న ఏరియాను వరల్డ్ క్లాస్ జోన్గా అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని చెప్పారు. హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని, గాంధీ సరోవర్ చుట్టూ ఈ ఫ్లైఓవర్ కనెక్టివ్ కారిడార్లా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గాంధీ సరోవర్కు చేరుకునేలా ఈ కనెక్టివిటీ ఉండాలన్నారు. గాంధీ సరోవర్ వద్ద నిర్మించే ఐకానిక్ టవర్ ప్రపంచంలోనే ఎత్తైన టవర్గా నిర్మించాలని సీఎం సూచించారు. తాగునీటితో పాటు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఉండాలని, వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్టు నమూనాలు పరిశీలించాలని చెప్పారు. గాంధీ సరోవర్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు వాటర్ ఫ్లో స్టడీస్ పక్కాగా చేసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. 2 నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనులు వేగం పెంచాలని ఆదేశించారు రేవంత్.